యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో ఆనందాల నది అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ అనేక విషయాలు జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అన్యాయం మరియు ప్రమాదాల వంటి వార్తలు వింటూ ఉంటాము. అంతేకాదు, మనలో అనేక మంది అనేక సవాళ్లతో పోరాడుతున్నారు. అయితే కొన్నిసార్లు ఆనందాన్ని కనుగొనడంలో శ్రమలు మనకు సహాయపడతాయి. మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు తన విశిష్ట మార్గంలో మనల్ని ఆనందాలతో ఎలా నింపుతాడో అది ఖచ్చితంగా ఆయనను మరింత తెలుసుకోవడంలో కూడా సహాయపడుతుంది. నా ప్రియమైన స్నేహితులారా, మనం సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషభరితమైన ఫలాలతో మనలను పోషించాలని అనుదినం కోరుకుంటున్నాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచం చీకటి వంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు అదే చీకటి ప్రపంచంలోని దేవుని పిల్లలు ఆనందంతో గొప్ప వెలుగులో ప్రకాశిస్తారు. మనం ఆయన బిడ్డలం కాబట్టి యేసుక్రీస్తు మనల్ని ఆనందాల నదిలో పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా తెలుసుకున్నటువంటి వారికే ఈ ఆనందాల నది. ఈరోజు మీ ప్రార్థన ఈ రీతిగా ఉండనివ్వండి. యేసయ్యా, మీ ఆనందాల నదిలో ప్రవహించే నీరు నాలో ప్రవహించనివ్వండి. బిగ్గరగా ఆమెన్ చెప్దామా? ఆమెన్.